ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలుబెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధన ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు 8 అంటే 7 ఒత్తులు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 8వ ఒత్తులు అంటే 8 ఒత్తులు దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి అనుకునేవారు, అపాయింట్మెంట్ కావాలనుకునేవారు, జాతక పరిశీలన, మీ సమస్యలకు సమాధానాలు పరిష్కారాలు కావాలనుకునేవారు ఈ నెంబర్కి అంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ చేయండి. లేదా 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో 8 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే లాభాలని తెలుసుకుందాం. శివాలయంలో మీరు అంటే ఎక్కడైనా ధ్వజస్తంభం ఉన్న దగ్గర 8 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే వారికి అన్ని రకాల మృత్యు భయాలు తొలగిపోయి వారి ఆయుష్ వృద్ధి అవుతుంది. గమనించండి, ఇది చాలా తేలికైంది. మరొకసారి చెప్తాను, సౌండ్ రావడం వల్ల నాకే డిస్టర్బెన్స్ అనిపించింది. శివాలయంలో ధ్వజస్తంభం వద్ద 8 ఒత్తుల దీపాన్ని వెలిగించి మృత్యుంజయ మంత్రం జపించి వారికి అన్ని రకాల మృత్యు భయాలు తొలగిపోయి ఆయుష్ వృద్ధి అవుతుంది. అంటే జాతకంలో మృత్యు భయాలు మృత్యు దోషాలు ఉన్నవారు 8 ఒత్తుల దీపారాధన చేయడం చాలా శ్రేష్టం. అలాగే రెండో పాయింట్ చెప్తాను, దీన్ని అష్టమాతలు అష్టవశువులు గంగాదేవి రూపంగా భావిస్తారు. అలాగే రావి చెట్టు కింద ఉన్న నాగదేవతలు అంటే మనం నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తుంటారు కదా, ఆ నాగదేవత విగ్రహాల ముందు 8 ఒత్తులతో దీపారాధన చేసి మీరు 21 ప్రదక్షిణలు చేస్తారు. అంటే దీపారాధన చేసిన తర్వాత ఈ ప్రదక్షిణ చేస్తే వారికి సంతానం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని శాస్త్రం చెప్తుంది. అలాగే లక్ష్మీ గణపతి హోమగుండానికి 8 వైపులుగా 8 ఒత్తుల దీపాలని కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసి పూర్ణాహుతి ఇస్తే అంటే పూర్ణాహుతి చేస్తే అష్టనిధి నవనిధులు లభిస్తాయి. ఎంత గొప్ప విషయం చూడండి. అలాగే సాధారణంగా అంటే ఇక్కడ ఈ పాయింట్కి మీకు నేను చెప్తాను, ఎక్కడైనా హోమం చేసినప్పుడు హోమగుండం దగ్గర ఇది చేయవచ్చు. వేరే వాళ్ళు పూజ చేసుకున్నారు గురువుగారు అక్కడ చేయవచ్చు అంటే చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే సాధారణంగా ఆదివారం రాహుకాలంలో వెలిగించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది 8 ఒత్తుల దీపారాధన. అలాగే వనదుర్గాదేవి అడవుల్లో మనం మామూలుగా సమ్మక్క సారక్క ఇలా కొన్ని గుబ్బాలమ్మ తల్లి ఇలాంటి అడవుల్లో ఉండే దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వనదుర్గ స్వరూపంగా మీరు 8 ఒత్తుల దీపారాధన వెలిగిస్తే అమ్మవారు మీకు అనుగ్రహం తప్పకుండా కలగజేస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ దీపారాధన వెలిగించడం వల్ల సత్యదేవత ప్రసన్నరాలవుతుంది. అలాగే నీచ స్త్రీని గురుపత్నిని తాకిన కలిగే పాపాలు తొలగిపోతుంది. అన్ని పాపాలు తొలగిస్తుందని శాస్త్రం చెప్తుంది. అంటే దీపారాధన ఏ దీపారాధన అయినా విశేషమైన ఫలితం ఉంటుంది. దీపారాధన అనేది దైవ స్వరూపంగా భావిస్తాం కాబట్టి, దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. అలాగే మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు గురువుగారు అనేవారు, శత్రుబాధలు ఉన్నవారు ఎవరైనా సరే దుర్గాదేవి ముందు 8 ఒత్తులతో దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాలను చదివితే వారికి శత్రుబాధలు అనేవి ఉండవు. అలాగే ఈ 8 ఒత్తుల దీపారాధన వలన గొప్ప నమ్మకంతో మనకి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆ దారిలో అంటే మనం ఏ పని చేస్తూ ఉన్నా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీరు ఆ ఇబ్బందులు తొలగించుకొని ముందుకు సాగిపోతారు ఈ దీపారాధన నమ్మకంతో చేస్తే. అలాగే ఈ దీపారాధన వెలిగించిన వారికి వినాయకుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ దీపారాధన వెలిగించిన వాడు ప్రత్యేక అంటే పర్టికులర్గా ఏంటంటే ఏదైనా విద్య విషయంలో వెనకబడి ఉన్నాము అనుకునేవారు కంపల్సరిగా
చదువులో విజయం పొందడానికి ఈ 8 ఒత్తుల దీపారాధన చేయండి. మీ జీవితంలో విద్యలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. ఈ దీపారాధన ముఖ్యంగా పూజల్లో వాడతారు. దీనివలన దీర్ఘకాలిక జీవితంలో మీకు సత్యసంధత కలుగుతుంది. అంటే నిజాయితీగా ఉండడానికి, సత్యంగా ఉండడానికి ఈ దీపారాధన మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈ దీపారాధనని వినాయకుడి స్వరూపంగా కూడా పూజిస్తారు. దీనిని అష్టభుజ భగవతీ దేవతల స్వరూపంగా కూడా భావిస్తారు. దీనిని గంగాదేవి స్వరూపంగా కూడా పూజిస్తారు. దీనిని అష్టమాతృక స్వరూపంగా కూడా భావిస్తారు. దీనిని భైరవ రూపంగా కూడా పూజిస్తారు. దీనిని రాహుగ్రహం పాలిస్తుంది కాబట్టి ఈ దీపారాధన చేయడం వల్ల రాహుగ్రహ పీడ నివారణ కలుగుతుంది. మరియు సప్తముఖి వల్ల శని పీడలు కూడా తొలగింపబడతాయని శాస్త్రం చెప్తుంది. అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే 7 ముఖాలు ఎలాగైతే వెలిగిస్తే మనకి గ్రహపీడ తొలుగుతుందో, అంటే శనిపీడ తొలుగుతుందో, అలాగే ఈ 8 దీపాలు అంటే 8 ఒత్తుల దీపం వెలిగించడం వల్ల కూడా శనిపీడలు తొలుగుతాయి అని అర్థం. అలాగే ఎవరికైనా పనుల్లో విఘ్నాలు వస్తున్నాయి, అంటే నేను ఏ పని చేసినా నాకు పనులు అవ్వడం లేదు గురువుగారు అనే వారికి ఈ 8 ఒత్తుల దీపారాధన చేయడం వల్ల విఘ్నాలన్నీ తొలగి సంతోషం తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా మృత్యుజయత్వం అంటే మరణిస్తామనే భయం కూడా పెరిగిపోతుంది. మంచి పేరు, మంచి ఆరోగ్యం కూడా లభిస్తాయి. అంటే మీకు చాలా ఖరీదైందంటే ఇక్కడ ఒత్తిడి పెరిగే కొద్దికి నూనె కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి కొంచెం ఒత్తిడి పెరిగే కొద్దికి ఫలితాలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. అలాగే చాలామంది గుర్ర పందాలు, లాటరీలు ఇలాంటి వాటిలో విజయం కావాలనుకునేవారు ఈ 8 ఒత్తుల దీపారాధన చేస్తే మీకు విజయం లభిస్తుంది. అంటే కొన్ని విషయాలు తప్పైన ఒప్పని చెప్పడానికి తప్పదు. అంటే వ్యసనాలు ఇలాంటివి కూడా మన పురాణాల్లో, మన శాస్త్రాల్లో కొన్ని వస్తువుల వల్ల, కొన్ని పనుల వల్ల లాభాలు కలుగుతాయని చెప్తారు. అది మనం వినియోగించుకోదానే బట్టే ఉంటుంది తప్ప దాన్ని చెడుగా వినియోగించుకునే వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. అలాగే ఇక్కడ గుర్రపందాలు, లాటరీల్లో విజయం లభించాలి అన్నప్పుడు 8 ఒత్తుల దీపారాధన ఖచ్చితంగా పనిచేస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి, అంటే కొంతమంది వ్యాపారంలో మోసాలు కూడా తప్పించుకోవడానికి ఈ దీపారాధన ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైతే పెరాలసిస్ అంటే పక్షపాతం ఉంటుందో ఆ రోగాలు కూడా తగ్గించడానికి ఈ దీపారాధన పనికి వస్తుంది. అలాగే చాలామంది గతంలో చేసిన పాపాలు, పూర్వ పాపాల నుండి కూడా ఈ దీపారాధన చేయడం వల్ల పరిహారం పొంది పేరు ప్రఖ్యాతులు, సంపద సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ దీపారాధన వల్ల మీకు ఏది కావాలంటే అది లభిస్తుంది. అంతేకాకుండా పరస్త్రీ సాంగత్యం వల్ల, అంటే ఒక రకంగా చెప్పాలంటే వేశ్యల దగ్గరికి వెళ్ళటం, దొంగ సాక్ష్యాలు చెప్పటం, దొంగ వ్యాపారం చేయటం లాంటి పాపాలు కూడా ఈ 8 ఒత్తుల దీపారాధన వల్ల తొలగిపోతాయి. అలాగే దీని వలన, అంటే ఈ దీపారాధన వలన అష్టభుజ భగవతి, అంటే అమ్మవారు అష్టభుజ 8 భుజాలు ఉన్న, 8 చేతులు ఉన్న భగవతీదేవి కృపా కటాక్షాలకి మీరు పాత్రలవుతారు. మీ పూర్వజన్మ పాపాలు అన్నీ తొలగింపబడతాయి. మీకు పేరు ప్రఖ్యాతులు, సంపదలు లభిస్తాయి ఈ దీపారాధన చేయడం వల్ల శాస్త్రం చెప్తుంది. చూడండి ఎంత గొప్ప గొప్ప ఫలితాలు. ప్రతి ఇంటిలో నాది మతం అండి, జాతి అండి, కులం అండి కాదు, దీపారాధన చేయండి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఎవరింట్లో అయితే దీపం వెలుగుతుందో వారికి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు కలుగుతాయి అని చెప్పడమే ఉదాహరణ. ఇలాంటి వీడియోల్ని మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేస్తే అంతమంది లాభాలు పొందుతారు. నేను వీటిని షార్ట్ వీడియోలు కూడా చేస్తాను, కానీ పూర్తిగా మీకు ఇన్ని పాయింట్లు ఒకే వీడియోలో చెప్పాలి కాబట్టి 10 నిమిషాలు పడుతుంది వీడియోకి. అలాగే నెక్స్ట్ మీకు 9 ఒత్తుల దీపారాధన గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.